ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి ఈనాటి నామం. హఠాత్కర హతాసుర. ఈ రెండు నామాలు ఒకటిగా ఉండటం జరిగింది లలితా త్రిశతిలో. ఇది మనం విడివిడిగా మనం చెప్పుకుంటే బాగా అర్థమవుతుందని విడదీయటం జరుగుతుంది. ఈ నామరూప దేవత గురించి ఏ భారతీయుడైనా శృతి ప్రామాణికంగా అనుభవంగా తెలుసుకుంటే అపరోక్ష జ్ఞానం వస్తుంది. దాన్ని మించిన దేవతా అనుగ్రహం ఈ విశ్వంలో ఉండదు. అలాంటి అపరోక్ష జ్ఞానం వస్తుంది. వీళ్ళు చెబుతూ ఉంటారు, అపరోక్ష జ్ఞానం వచ్చిన స్వామీజీ అని, అపరోక్ష జ్ఞానం అంటే ఇట్లా ఉంటుందని చెబుతూ ఉంటారు. అదంతా బెల్లం రుచి వర్ణించటం లాగుంటుంది. ఈనాటి నామరూపదేవత మంత్రం చేస్తే స్వానుభవంగా వస్తుంది అపరోక్ష జ్ఞానం. ప్రతి లోకములో అంటే ప్రాణులు నివసించేటువంటి లోకాలు చాలా ఉంటాయి. మనకు తెలియదని చెప్పి మనం చాలాసార్లు కూడా శృతులు ప్రామాణికంగానే మాట్లాడుకుంటున్నాం. భూగ్రహం మీద ఏ ప్రాణులు ఏ ఆకారాలతో ఉన్నారో అదే విధంగా ఇక్కడ ఉన్నట్టుగా వేరే కొన్ని గ్రహాలలో లేకపోతే లోకాలలో వారి కర్మల రీత్యా ఇక్కడలాగా ఉండకపోయినా ఆ ప్రాణులు అనుభవించవలసిన కర్మల రీత్యా, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏ విధంగా ఇంద్రియ సుఖాలు అనుభవించాలి, ఏ కర్మలు చేయాలి ఈ భూలోకంలో అన్నట్లాగే చాలా లోకాలు ఉంటాయి అన్నమాట. శృతుల ప్రామాణికంగా వాటిని తెలుసుకోవచ్చు. సైన్స్ ప్రామాణిక గ్రహాలు అంటారు. ఆ గ్రహంలో ఆ జీవులు, ఈ గ్రహంలో ఈ జీవులు, అక్కడ నీళ్లు ఉన్నాయి, అట్లా రకరకాలు చెప్పచ్చు. అనేకమైనటువంటి లోకాల్లో ఆ లోక స్థితిగతులను బట్టి జీవిస్తూ ఉంటారు అక్కడ ఉన్న ప్రాణులు. మానవులు మనం మానవులు అని మనం అనుకుంటున్నాం, అంతవరకే సబ్జెక్టు. ఇవి జంతువులని, మానవులని, ఇట్లా నదులని, ఇట్లా మనం అనుకుంటున్నాం అన్నమాట. వాటికి అసలైన పేర్లు అవన్నీ శృతి ప్రామాణికంగా వేరే ఉంటాయి అన్నమాట. అలాగే ఆకాశంలో అనేక కోట్ల నక్షత్రాలు దీనికి ప్రామాణికంగా మీరు తీసుకోవాలి. ఉదాహరణకి నేను ఒక ఉపమానం చెప్తాను మీకు. దాన్ని బట్టి మీరు శాస్త్రీయ పరంగా, సైన్స్ పరంగా, శృతి పరంగా విశ్లేషించుకొని చూసుకోండి గూగుల్లోకి వెళ్ళి. పితృలోకం అనబడేటువంటిది ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని ఒక గ్రహంగా భావించాలి మీరు. పితృలోకం అంటే భూగ్రహంలాగే ఆ పితృలోకంలో ఉండే ప్రాణులు వాయు రూపంలో ఉంటారని శృతి ప్రామాణిక అంగముల ద్వారా తెలుసుకోవాలి మనం. అని ఆ లోకవాసులు భూలోకం నుంచి నిష్క్రమించినప్పుడు, అంటే మనం భూలోకంలో మానవులు మరణించిన తర్వాత ఆ ప్రాణి చేసిన కర్మల రీత్యా ఏర్పాటు జరగవలసిన కళేబరం రీత్యా అంటే బాడీ, ఆ జీవికి ప్రాప్తించవలసిన భోగభాగ్యాలు, కష్టసుఖాలు వగైరా సిద్ధం అయ్యేదాకా, అర్థమైందండి, ఉండే లోకం పితృలోకం. ఆ లోక ప్రాణుల ఆయుష్ మానవలోకంలో 1 సంవత్సరం అనుకోండి, వారికి ఒక్క రోజు ఆ పితృలోకానికి సంబంధించినవి. ఈ ఋగ్వేద ప్రామాణిక కొన్ని కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ లోకం లాగానే ప్రతి లోకంలో కూడా త్రిమూర్తులు, త్రిశక్తులు, దేవతలు, దిక్పాలకులు వగైరా శృతి ప్రామాణికమైనటువంటి దేవతలందరూ కూడా ప్రతి లోకంలో ఉంటారు వారి స్థానాల్లో. ఈ శృతి అనబడే పరమాత్మ వాణి తెలియచేసిన అతను ప్రతి లోకంలో వాళ్ళకి స్థితి, పోషణ, లయ అనబడే 3 శక్తుల్ని 3 విధాలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనుకోవచ్చు, లక్ష్మీపాసాలు. మీరు ఇక్కడ మనం ఇది అనుకుంటున్నాం, అక్కడ వేరే పేర్లతో ఉంటారు ప్రతి లోకంలో కూడా. అలాగే ఆ లోకంలో ఉండి ప్రతి లోకంలో రాక్షసులు కూడా ఉంటుంటారు ఇక్కడలాగానే ప్రతి లోకంలో కూడా. సరే, రాక్షసుడు హిరణ్యకశిపుడు అని, నరకాసుడు వగైరా. ఇక్కడ ఈ లోకంలో ఏ విధంగా రాక్షసులు తపస్సు చేసి త్రిమూర్తుల్లో శివుణ్ణో, విష్ణువునో, బ్రహ్మనో పిలిపి ప్రత్యక్షం చేసుకొని
లేకపోతే కొన్ని మంత్రం ద్వారా మంత్రదేవత ద్వారా ప్రత్యక్షం చేసుకొని అనేక విచిత్ర వరాలు పొందుతూ ఉంటారు. ప్రజలని ఆ వరాలు పొందిన తర్వాత ప్రజలని, కొంతమంది సామాన్య ప్రజలని, ఆధ్యాత్మిక యజ్ఞానాలు చేసుకునే వాళ్ళని వగేర దేవతలని, తర్వాత వీళ్ళందరినీ 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తుంటారు ఈ వరాలు పొందిన తర్వాత. విశ్వధర్మమూర్తి అయిన పరమాత్మ ప్రతి లోకంలో త్రిమూర్తులని నియమించే పోస్టు కలిగినటువంటి పరమాత్మ అప్పుడు ధర్మానికి అంతం జరిగే పరిస్థితి ఈ త్రిమూర్తుల్లో కొంతమంది వలన వచ్చినప్పుడు వీళ్ళు ఆలోచన లేకుండా, ముందు చూపు లేకుండా ఇచ్చిన వరాల వలన వాళ్ళు ప్రజలు మొత్తం నాశనమై స్థితి వచ్చినప్పుడు ఈ పరమాత్మ ఏదో ఒక విశ్వశక్తికి సంబంధించిన ఈ పరమాత్మ ఏదో ఒక రూపములో శృతుల్లో చెప్పినటువంటి ధర్మ పరిరక్షణ ఆ విషయంగా ఏదో ఒక రూపంలో వచ్చి, ఉదాహరణకి మహిషాసురమర్దని ఆ రూపంలో ఆ పరమాత్మ వచ్చి ఆ త్రిమూర్తుల దగ్గర వరాలు పొందినటువంటి ఆ రాక్షసుల్ని వాళ్ళని మొత్తాన్ని క్లోజ్ చేసేస్తాడనమాట. చేసి వీళ్ళందరికీ చెప్తాడు, ఇంక నుంచి జాగ్రత్తగా అయ్యండి, మీరు ఇట్లా పడతాడు చేయవాకండి, ఆలోచించండి అని చెప్పి. అంటే దీన్ని బట్టి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ యూనివర్సల్ పవరు ప్రతి లోకంలో కూడా తన ధర్మ పరిరక్షణ కొరకు చేస్తూ ఉంటుందని మీరు ఆలోచించుకోవాలి. ఈనాటి నామరూప దేవత గురించి వివరించే క్రమంలో ఇవి వివరిస్తూ జరుగుతుంది, మీరు తెలుసుకోవచ్చు. ఆసుర సంహారం అయిపోయిన తర్వాత త్రిమూర్తులను సృష్టించిన ఆ శక్తి రాక్షస సంహారం తర్వాత ఎక్కడికి వెళ్తుందండి ఏంటంటే ఈ మహా నిగూఢ సత్యమైన ధర్మమైన ఆధ్యాత్మికంగా తెలుసుకుంటున్న వాళ్ళందరికీ మీకు అర్థమవుతుంది. గూగుల్లోకి వెళ్ళి యూనివర్సల్ పవర్ అంటే ఎవరు ఏంటి అని అంటే మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సర్వసముద్ర పర్యంతరము ఉండే సర్వసముద్ర పర్యంతం అన్నమాట. ఏ ఆధ్యాత్మిక ప్రవచనకారులైనా, పీఠాధిపతులైనా, మఠాధిపతులైనా, అవధూతులైనా, బాబాలైనా, ఫకీర్లైనా, ఎందుకు ఈ యొక్క ప్రవచనకారులు వాళ్ళ జ్ఞానం సామాన్యంగా ఏ వలసవాద మతాలైనా, నేడున్న అంధ పరంపర ఆధ్యాత్మికం వాళ్ళకైనా ఈ యొక్క జ్ఞానాలు తెలుసుకోవడానికి కష్టమవుతుంది. అనుష్ఠాన బలం ఉండదు వాళ్ళ దగ్గర, అందువల్ల తెలుసుకోలేరు. సరే, తెలుసుకుంటే మీరెవరైనా సరే తెలుసుకున్నారనుకోండి, ఈ అపరోక్ష జ్ఞానం పరంగా ఈ విధంగా ఏం జరుగుతుందండి, మాకంటే విశ్వామిత్రుడు లాంటి కీర్తి, విశ్వామిత్రుడికి సంబంధించినటువంటి జ్ఞానము శృతుల్లోకి వెళ్ళి ఆయన గురించి తెలుసుకుంటే తెలుస్తుంది. అంత సబ్జెక్టు వస్తుంది మీకు ఈనాటి నామరూప దేవత జ్ఞానం, అనుష్ఠానం వీటి వలన. సరే అండి, మరి విశ్వామిత్రుడు అంటే మరి ఎప్పుడో ఆయన ఏదో కృతయుగంలో అది ఇదంటే కాదు. కృతయుగం మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఋషుల గురించి తెలుసుకునేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ మంత్రద్రష్టకి బిఫోర్ ఉన్నటువంటిది తెలుసుకోకపోయినా అది వాళ్ళ స్వలాభం, ఇంట్రెస్ట్. మంత్రద్రష్ట అయిన తర్వాత వాళ్ళ గురించి మనం లోతుగా తెలుసుకోవడానికి కుదరదు, వాళ్ళ దేవత అంశ వాళ్ళది. సరే, ఒక సందర్భంలో మీకు ఈ యొక్క విశ్వామిత్రుడు గురించి తెలుసుకోవాల్సిన సందర్భంలో ఏంటంటే ఒక చిన్న ఉపమానం చెబుతున్నాను. ఈరోజున్నటువంటి సర్వసముద్ర పర్యంతరము ఉన్నటువంటి అన్ని భారతదేశంలో ఉన్న సర్వమతాలు సంబంధించిన ఎవరైనా సరే కూడా వాళ్ళకి కొన్ని అనుభవంగా ఈ వేదాలు, ఉపనిషత్తులు వీటి గురించి కూడా తెలుసుకోలేరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక, తెలుసుకుంటేనే వాస్తవమైన విశ్వవిజ్ఞానం తెలుస్తుంది. ఒక సందర్భంలో అనేక మంది ఈరోజు బ్రాహ్మణ కమ్యూనిటీలలో చాలా హయ్యెస్ట్ సబ్జెక్ట్, బ్రాహ్మణ కమ్యూనిటీల్లో చాలా ఆధ్యాత్మికంగా హైయెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళలో చాలామందికి ఈ యొక్క రహస్యం తెలియదు. ఎందుకని తెలియదు? చదువుతారు వాళ్ళు, చదివిన తర్వాత రీసెర్చ్ ఎక్కువ మంది చేయరు. చాలా తక్కువ మంది, వేళ్ల మీద లెక్క పెట్టేంత వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం తెలుసు. అలాంటి సబ్జెక్ట్ ఇది. అదేనండి, మీరు అట్లా చెబుతారు. బ్రాహ్మణ కమ్యూనిటీల్లో మరి చాలా హయ్యెస్ట్ పొజిషన్లో అంటే
దృశ్య ప్రపంచమైన ఉదర పోషణ వృత్తులలో ఎంత హైలైట్లో ఉన్నా ఉపయోగం లేదు. ఆధ్యాత్మికంగా మాత్రమే ఉపయోగం అన్నమాట. నేను మీకు తెలియచేసేది ఏంటంటే ఎవరైనా సరే అనుష్ఠానం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఒక రోజు నా దగ్గరికి ఒక అతను వచ్చి వలసవాద ఆధ్యాత్మికం అతను ఈ శ్రీ విద్య గురించి కానీ ఇతరత్ర బాగా సబ్జెక్ట్ తెలుసు, కొద్దిగా బాగా తెలిసిన అతను. సరే ఏమంటే మీరు సంధ్యావందనం చేస్తారా అన్నట్టు. చేస్తానయ్యా, సంధ్యావందనం చేయకుండా ఏం చేయడానికి లేదు, నాకు అది బ్రాహ్మణులకి అది కంపల్సరీగా ఒకసారి పొద్దున్నే చేస్తాను, మిగతాప్పుడు నేను అనుష్ఠానం ఉంటాను కాబట్టి. ఎప్పటి నుంచి ఉందండి సంధ్యావందనం అన్నాడు. చాలా కాలం నుంచి ఉందయ్యా, కృతయుగం నుంచి కూడా ఉంది ఇది, అప్పుడు నుంచి కూడా చేస్తున్నారు. సంధ్యావందనం చేసే వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణులు అని అంటారు. ఇప్పుడున్న ఏ కులం కూడా సంధ్యావందనం చేసినా వాళ్ళు బ్రాహ్మణులు అంటారు. ఎక్కువ మందికి ఇది సబ్జెక్ట్ తెలియదు. ఈ సంధ్యావందనం ఒక్కటి శాస్త్రపరంగా చేస్తే విశ్వ విజ్ఞానమైన వేద జ్ఞానం కూడా తెలుస్తుంది, అది నేను చెప్పాను. సరే అతను అన్నాడు, మరి ఈ సంధ్యావందనం అనబడేటువంటి గాయత్రి మంత్రం మరి మీరు ఇప్పుడు శ్రీ విద్యాపరంగా చెప్తుంటారు కదండి, నేను కూడా చాలాసార్లు విన్నాను, చూశాను. ఈ సంధ్యావందనం మంత్రం గాయత్రి ఎట్లా తెలిసిందండి అన్నాడు. అంటే అప్పుడు సహజంగా విశ్వామిత్రుడు అనబడే ఋషి చూశాడు, దర్శించాడు, దానివలన భారతీయులందరికీ తెలిసిందయ్యా అన్నాడు. సరే విశ్వామిత్రుడి కంటే ముందు బ్రాహ్మణులు లేరా, వాడు సంధ్యావందనం చేయలేదా, అప్పుడు ఎట్లా చేశారు అన్నాడు. ఒక్కసారి గింగిరాలు తిరిగిపోయా. నేను ఇంత అనుష్ఠానం ఉన్న నేను ఒక్క మంత్ర జ్ఞానం శ్రీ విద్యా జ్ఞానం ఉన్న అతను వేసిన ప్రశ్నకి గింగిరాలు తిరిగిపోయా. తిరిగిన తర్వాత నేను ఏదైనా సరే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా శృతి ప్రామాణికంగానే నేను దాన్ని తెలుసుకుంటాను. ఆ ప్రయత్నంలో నేను చేస్తున్న అనుష్ఠాన దేవతల పరంగా, శృతుల పరంగా ఆ జ్ఞానం నేను తెలుసుకున్నాను. అతను చెప్పాను కొద్దిగా, నేను దాని గురించి చెప్తాలే అని ఏదో చెప్పి పంపించా. తర్వాత ఒక 1 month లోపు అతన్ని పిలిచాను. బాబు, ఈ సంధ్యావందనం చేసేటువంటి దేవత గాయత్రి అనబడే దేవత విశ్వామిత్రుడేమి కంటే ముందు నుంచి బ్రాహ్మణులు చేస్తున్నారయ్యా. ఎవడు సంధ్యావందనం చేస్తే వాడు బ్రాహ్మణులు అంటారు వాళ్ళని. ఇప్పుడున్నటువంటి ఉదర పోషణ వేషధారులైన బ్రాహ్మణుల్లో నాకు తెలిసి 90% సంధ్యావందనం చెయ్యరు. చేయించుకున్న వాళ్ళకు కూడా ఏం బెనిఫిట్స్ ఉండవు, ఏ ఆధ్యాత్మిక క్రతువు చేయించుకున్నా బెనిఫిట్స్ ఉండవు, ఆ మాట శృతులు చెబుతున్నాయి. సరేలేండి, ఇవన్నీ నాకెందుకండి గురువుగారు, మరి విశ్వామిత్రుడి కంటే ముందు మరి చేశారంటున్నారు బ్రాహ్మణులు, ఎవరు ఋషి అది ఇది అన్నాడు. నారాయణ ఋషి. ఇందిరా తిరిగిపోయింది. ఎట్ట తెలిసిందండి అన్నాడు. తెలుసు, నువ్వేదో పెద్ద చదువులు చదివి మీరు టెక్నాలజీ ద్వారా తెలుసుకుంటే మేము అనుష్ఠానం ద్వారా తెలుసుకుంటామయ్యా అని చెప్పి అతనికి ఎట్లా చెప్పారంటే, ఋగ్వేదంలో ఫలానా చోట ఫలానా విధంగా విశ్వామిత్రుడు దర్శించిన దేవత గాయత్రి, తర్వాత ఫలానా యజుర్వేదంలో ఫలానా చోట ఫలానా విధంగా నారాయణ ఋషి, ఇట్లా ఇవన్నీ ఉంటాయ్యా. అయితే కాదండి, 1-2 చెప్పండి, నేను కూడా చూసుకుంటాను, నాకు కరెక్ట్గా తెలియదండి. ఋగ్వేదంలో వచ్చేసి 3:62-10లో గాయత్రి అనబడే దేవతను విశ్వామిత్రుడు దర్శించాడు. దట్స్ ఆల్. ఛందస్సు నిర్ఛత్ గాయత్రి అంటారు. నేను గతంలో కూడా వివరించాను. విశ్వామిత్రుడు దర్శించినటువంటి దేవతని, సవిత అనబడే దేవతని నిర్ఛత్ అనబడే గాయత్రి ఛందస్సులో దర్శించాడు. యజుర్వేదంలో 32లో యజుర్వేదంలో నారాయణ అనబడే ఋషి గాయత్రిని దర్శించాడు, సవితాని. అది కూడా నిర్ఛత్తు ఛందస్సే. అదేంటంటే మరి ఇప్పుడు అందరూ గాయత్రి ఛందస్సు అంటున్నారు కదా, మరి మీరేమో
వేదంలోనే నిర్చిత్ అని ఉంది అంటే అది నాకు అర్థం కాలేదు. నిర్చిత్ అంటే ఒక అక్షరం తక్కువ, గాయత్రి ఛందస్కి ఒక అక్షరం తక్కువైతే నిర్చిత్ గాయత్రి అంటారు. మరి ఇప్పుడు అందరూ సంధ్యావనం చేసేవాళ్ళు, గాయత్రి ఉపాసన చేసేవాళ్ళు చాలామంది మరి గాయత్రి ఛందస్సు అని చెప్తున్నారు కదండి అన్నాడు. ఆ వివరాలు నేను చెప్పను. నేను నీకు నా టాలెంట్ తెలియాలని ఇంతవరకే చెప్పాను, అంతవరకు. ఇప్పుడు ఈ గాయత్రి ఛందస్సుతో అందరూ చేస్తున్నది చేయవచ్చు, శృతి ప్రామాణికం. అది ఎలా ఏంటి నేను గతంలో చెప్పాను, అవన్నీ ఎత్తుక్కో వీడియోలు. లేదా ఇది మాత్రం నేను నీకు తెలియజేయదలుచుకోలేదు, నాకు ఇష్టం లేదు. ఎందుకనండి అన్నాడు. అంతవరకే. ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ వేసావు, బ్రాహ్మణులు సంధ్యావనం చేస్తున్నా, విశ్వామిత్రుడికి ముందు బ్రాహ్మణులు లేరా, వాళ్ళు సంధ్యావనం చేయలేదా, అప్పుడు ఎవరు అన్న చెప్పా. దట్సా శృతి ప్రామాణికం గడిక శృతి ఓవర్ ఇంకంతవరకు. అయితే నీకు తెలిసినటువంటిది కొంతే, నువ్వు తెలిసిన ఆవగించంత. నేను రీసెర్చ్ అనుష్ఠానపూర్వకంగా తెలుసుకుంటే మహా అనంతం. నీకు తెలిసింది విశ్వామిత్రుడి గురించి, నీకు తెలియనివి కూడా నేను చెబుతా. ఏంటంటే విశ్వామిత్రుడి గురించి మాకు తెలియని విషయాలు ఏముంటాయండి మరి అంటే, విశ్వామిత్రుడు అనేటువంటిది నువ్వు చెప్తున్నటువంటిది కరెక్ట్ కాదయ్యా. మహర్షులకి కులము లేదు, నువ్వు క్షత్రియుడు అన్నావు, ఫస్ట్ రాంగ్. విశ్వామిత్రుడికి కులము లేదు. విశ్వామిత్రుడు మొదట క్షత్రియుడు అన్నది నువ్వు అన్నమాట నిజమే, అనేక మంది రాణులు ఉన్నమాట వాస్తవమే. వాడి ప్రారంభ కర్మరీత్యా అతను మంత్రద్రష్ట అయ్యాడు. అర్థమైందండి? అదేంటండి అంటే ఇంకా నీ యువత అయినో నీకు తెలియని విశ్వామిత్రుడు అంటే ఏంటనుకుంటున్నావు? కుశవంశములో జన్మించాడు అతను. కుశవంశం అంటే ఏంటి? కౌశికుడు అని అంటారు. అర్థమైందా? విశ్వామిత్రుడి పేరు కౌశికుడు. తండ్రి ఎవరు అనుకుంటున్నావు? గాది అనబడే మహారాజు. అందువలన గాధేయుడు అని కూడా అంటారు. ఇతను ఆ మంత్రద్రష్టకి బిట్వీన్ ఆఫ్టర్ హిస్టరీ చెప్తున్నా నీకు నేను. నువ్వేదో ఒకటి అడిగావు, నీకు కొండ లాంటి విషయాలు చెబుతున్నాను. క్షత్రియుడిగా ఉండి ఏ మానవుడు ఎలా చెయ్యాలి ఎలా చేయకూడదని అతని ద్వారా తెలుసుకోవాలి. శృతి ప్రామాణికంగా కఠినమైన తపస్సు చేశాడు. శ్రీ విద్యామంత్ర సాధన అంటే తపస్సు. పూర్వజన్మ సుకృతం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండవాలి, పరమేశ్వరి ప్రీతి ఉంటేనే వస్తుంది. ఎవడు ఏ మంత్రం చేశానన్నా అది శృతి అంగీకరించాలి, వాడి కోటిసార్లు చేసిన వేస్ట్. ఆ విధంగా అన్నమాట. ఇవన్నీ ఋషులు లాక్ చేశారు. కౌశిక మహర్షి అని అంటారు విశ్వామిత్రుడిని. అర్థమైందండి? ఈనాటి కాలములో వాళ్ళకి ఇవన్నీ తెలియవు. చాలామంది బ్రాహ్మలు వేదాలు చదువుకున్న వాళ్ళకి కూడా ఇవి తెలియవు. అందరూ తెలుసుకోవాలని నేను చెప్తున్నా. ఈ మహర్షి అనబడేటువంటి దానికి మహర్షి అనబడేది ఒక కమ్యూనిటీ, అది ఒక కులము. ఆ మహర్షులందరినీ కులం వాళ్ళకి మంత్రదృష్టిలైనా ఇలా మారిపోతారు మహర్షులు. విశ్వామిత్రుడని భారతదేశం అంటే ఈరోజున్న అమెరికా, రష్యా ఇవన్నీ కాదండి, సర్వసముద్ర పర్యంతరం అంటారు రాముడు పరిపాలించింది. అర్థమైందండి? ఈ విశ్వామిత్రుడికి సంబంధించిన వంశం వాళ్ళు ఈనాడు థాయిలాండ్లో కొంతమంది ఉన్నారు. శృతి ప్రామాణిక శ్రీ విద్యాపరంగా ఈ మహర్షిని తెలుసుకోవాలన్నమాట. అక్కడ థాయిలాండ్లో అక్కడ సంస్కృతి రీత్యా స్వామిల్ అనే పేరుతో ఈ విశ్వామిత్రుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక క్రతువులు ఈయన చెప్పినవి శృతి ప్రామాణి అక్కడ వాళ్ళు చేస్తుంటారు థాయిలాండ్లో. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ ఇది. అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఇంకా లోతుగా విశ్వామిత్రుడి గురించి తెలుసుకుంటే ఏమైనా వస్తుందంటే, కన్నౌజ్ అనే ప్రాంతం ఉందండి. కన్నౌజ్ అక్కడ ఒక రాజుగారు పరిపాలించారన్నమాట. ఆ రాజుగారిని కుశనాభుడు అంటారన్నమాట. ఆ కుశనాభుడి యొక్క కొడుకు గాది. అర్థమైందండి? ఆ గాది అనబడే అతని కొడుకు నేటి మనం ఉపాసించే సంధ్యావందన మహామంత్ర ద్రష్ట విశ్వామిత్ర. తాతగారైన
కుశనాభ వంశం చేత కౌశికుడు అని అంటారు అతన్ని కొంతమంది. సరే, విశ్వామిత్రుడు గాయత్రి అనబడే పరమాత్మ అంశ కలిగిన మంత్రదేవతను దర్శించడానికి ముందు ఇదే దేవతని నారాయణ అనబడే ఋషి దర్శించాడు. ఆ ప్రకారంగా అందరూ చేసుకుంటారు. అంటే టోటల్గా భూమి పుట్టినప్పటి నుంచి సంధ్యావందనం చేసుకుంటున్నారు అందరూ ప్రపంచంలో. కొన్ని కారణాలతో మేము వలసవాద మతాలు ఏర్పడి భారతీయుల గొంతుల మీద పీకల మీద కత్తులు పెట్టి వాళ్ళ మతాల్లోకి ప్రవేశపెట్టి కొంతమంది అగ్రవర్ణాలు అనుకుంటున్న వాళ్ళ పీకలు కోసి వాళ్ళ మతాల్లోకి చేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళ పరంపరలో ఉన్న ఎవరికి ఇవి తెలియట్లేదు. మీరు గూగుల్ ద్వారా శృతుల్లోకి వెళ్తే ఇవన్నీ తెలుసుకోవచ్చు అన్నమాట. సరే, ఈ నిర్చేతు గాయత్రి అనబడేటువంటిది 23 అక్షరాలకి కొంతమంది డౌట్ పడతారేమో, మేము మరి గాయత్రి ఛందస్సు చెబుతున్నాం కదా 23 అక్షరాలు అంటున్నారు. ఎవరు డౌట్ పడవాకండి, ఎట్టి పరిస్థితులు అధైర్యపడవలసిన అవసరం లేదు. మంత్ర ద్రష్ట అయిన తర్వాత, అంటే ఏదైనా ఒక మంత్రాన్ని దర్శించిన తర్వాత ఆ దేవతని వాళ్ళ ఆయుష్ ఎంత కాలమైనా ఉంటుందండి. మహర్షులే ప్రామాణికం. ముఖ్యంగా ఈనాటి విశ్వామిత్ర మీకు ప్రామాణికంగా తీసుకోండి. అదేంటంటే విశ్వామిత్రుడి ఆయుష్ అంటే కాల నిర్ణయం చెప్పలేమప్ప. శృతి ప్రామాణికంగా ఏ మంత్ర ద్రష్ట ఆయుష్ నిర్ణయించలేము. అర్థమైందా? ఎవరైనా సరే చూడండి, మన కృతయుగంలో గాయత్రిని దర్శించాడు, తర్వాత అనేకమైనటువంటి దేవతలను దర్శించాడు. త్రేతాయుగానికి రాగానే చేశాడు. రాముడికి యుద్ధ విద్యల్లో మహాగురువుగా ఉన్నాడు. ఫస్ట్ టైం రాముడు బాలకుడుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడే కదా గురువు. యుద్ధ విద్యలు నేర్పించి అడవుల్లో చేశాడు. ఆ విధంగా అనేకమైన సంఘటనలు త్రేతాయుగం. మన ద్వాపరయుగానికి ఒకసారి తీసుకోండి. ద్వాపరయుగంలో ఏం జరిగింది? కురువంశ స్థాపన. ఎవరు కురువంశ స్థాపన? మీరందరూ సినిమాలు, నాటకాలు, పుస్తకాలు, ప్రవచనాలు విని ఏదేదో అనుకుంటున్నారు. భీష్ముడు కురువంశ పిసికి కాదు. కురువంశ విశ్వామిత్రుడికి మేనకకి జన్మించిన శకుంతల కుమారుడైన భరతుడు. అర్థమైందండి? నేటి భారతదేశ స్థాపకుడు. ఈనాడు మీరు అందరూ వలసవాదులందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ మాటని. మీరు భారతదేశం మేము భారతీయులం అంటే మీ భారతీయులు ఎట్టయ్యారు? విశ్వామిత్రుడి యొక్క అంశ. అదేనంటే విశ్వామిత్రుడు వాస్తవమే. మీరు కావాలంటే హిస్టరీలో కాండి, కాల నిర్ణయం చెయ్యలేమప్పా మహర్షులది. ఈ భరతుడి వంశములో ఉండే భరతుడి వంశానికి సంబంధించిన వాళ్ళ ద్వారానే కురు పాండవులు జన్మించారయ్యా. ఎక్కడి నుంచో జన్మించలేదు వాళ్ళు, భరతుడి వంశస్థులే వాళ్ళు. నేడు ఉత్తరాదిన విశ్వామిత్ర కౌశిక గోత్రాలకి చెందిన క్షత్రియులు ఉన్నారు. వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి, గూగుల్లో చూసుకోండి. దక్షిణాది రాష్ట్రాలలో అనేక మంది గణాపాటి, జటాపాటి, రథాపాటి అనబడే వేదాలు చదివిన బ్రాహ్మణులు సూర్యవంశం అని చెప్పుకుంటున్న వైష్ రాజ్యపుట్ వంశస్థుల్లో కొంతమంది. అర్థమైందండి? దక్షిణాది బ్రాహ్మణుల్లో కొంతమంది, సూర్యవంశంలో మన వైష్ అంటే మహారాష్ట్ర ఏరియాలో కౌశిక గోత్రంలో ఉంటారు వీళ్ళందరూ. అర్థమైందండి? విశ్వామిత్రుడు కౌశిక గోత్రంగా రెండో పేరు కూడా చెప్పాను మీకు ఇందాక. విశ్వామిత్రుడు అంటే విశ్వ ప్లస్ విశ్వం, మిత్రుడు, స్నేహితుడు, జాతి మత కుల భేదాలు లేకుండా ఎవడైనా శృతి ప్రామాణిక మంత్రానుష్ఠానం చేయటానికి విశ్వామిత్రుడు ప్రామాణికం ప్రతి మానవుడికి అని శృతి చెబుతుంది. అర్థమైందండి? కాబట్టి వలసవాద మతస్థులైనా సరే మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని మేము మా స్వస్థలం మా సొంత తండ్రి భారతీయుడు అని మీరు ఫిక్స్ అవ్వాలి. అర్థమైందండి? వాళ్ళు ఏదో వలసవాదులు ఆయనే చెప్పుకుంటే బాగుండదులండి. తర్వాత కురుక్షేత్ర యుద్ధ సమయంలో
విశ్వామిత్రుడు సప్త ఋషుల్లో ఒక ఋషిగా ఉన్నాడు కురుక్షేత్ర యుద్ధ కాలంలో. సత్యయుగంలో విశ్వామిత్రుడు ఉన్నది సత్యమే, హిస్టరీలో ఉంటుంది కదా. పాయింట్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎలా బతికాడు ఈ యుగాలంటే ఆ జ్ఞానం అంతా మొఘలులు, యూరోప్ కంట్రీస్, భారతదేశం వచ్చి మన గ్రంథాలు మన జ్ఞానాన్ని తగలబెట్టారు. వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి కొంతమంది వారసుల ద్వారా అలా 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 మనకేం వస్తుంది. ఈనాడు ఏ ఏ కులాలలో పుట్టినా వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు జీన్స్, ఎప్పుడూ మంత్రద్రష్టులైన ఋషుల జీన్స్ కూడా ఈనాడు కొంతమందికి ఉందబ్బా. వాళ్ళు అప్పుడప్పుడు వెలుగుతుంటారు కదా. ఎలా? ఇప్పుడు మా ఫ్రెండ్ది ఒక గోశాల ఉంది. ఆ గోశాలలో ఒక నల్ల ఆంబోతు, ఒక ఎర్ర ఆంబోతు ఉన్నాయి. మీరు ఎవరైనా వచ్చినా కూడా నేను చూపిస్తా కూడా మీకు. అక్కడ కొన్ని ఆవులు, తెల్ల ఆవులు ఉన్నాయి. అప్పుడప్పుడు నల్ల ఆవు చేత తెల్ల ఆవుని క్రాసింగ్ చేయిస్తుంటాడు అతను. నేను చూస్తుంటాను. అతను గుడి ధర్మకర్త కూడా. చేయించినప్పుడు నల్ల ఆవుతో క్రాసింగ్ అయినప్పుడు ఈ ఎర్ర ఆంబోతుని ఎదురుగుండానే కట్టేసి ఉంటుంది అన్నమాట. ఈ పుట్టే దూడ ఎర్రగా పుడుతుంది. నేను అడిగా, ఏంది ధర్మకథ పేరు మీకు వివరించట్లా ఏంటండి, మరి నల్ల ఆంబోతు క్రాసింగ్ అయితే ఎర్ర దూడ పుడుతుందంటే ఇది దాన్ని చూస్తూ ఉంటుంది కదా, ఆ యొక్క మానసికమైన స్థితి ఉన్న వల్ల అలాంటిది వస్తుందని చెప్పి ఇతను నాకు చెప్పాడు. నేను క్లియర్గా ఎర్ర దూడ క్రాసింగ్ అయినప్పుడు నల్ల దూడల్ని పుట్టినవి చూశాను. ఈ సూత్రం ప్రకారం నేను నమ్ముతున్నా కాబట్టి అది చెప్తున్నా, మీరు వెరిఫికేషన్ చేసుకోండి. కొన్నిటికి సైన్సు, విశ్వవిజ్ఞానమైనటువంటి వేదంలో సైన్స్ ఒక చిన్న భాగం కాబట్టి కొన్ని సైన్స్ వివరించలేకపోవచ్చు. మీరెవరైనా మంత్ర సాధన చేస్తే మీకు మొత్తం కూడా వాస్తవం అర్థమవుతుంది అన్నమాట. అప్పటిదాకా కొంచెం కష్టంతో కూడుకున్నది. ఆ విధముగా మన ఆయుష్ ఎంత ఏంటి అనేది మన మహర్షులు బతికారు కదా, కొంతమంది ఉన్నారు కదా. భీష్ముడు మరి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో తరాలు చూశాడు కదా భీష్ముడు కూడా. ఇవన్నీ మనకు కళ్ళ ముందు కనపడే హిస్టరీలు కదా. ఇవన్నీ మనకు అందకుండా బాగా వలసవాద మతస్థులు నాశనం చేయంగా మిగిలిన కొద్దిగలోని ఇంత జ్ఞానం ఉంది. బుద్ధి ఉపయోగించండి. అంధ పరంపర ఆధ్యాత్మికం భారతీయులు ఆచరించవాకండి. శృతులలోకి వెళ్ళండి, మీకు రియాలిటీ షో అర్థమవుతుంది. సర్లేండి, వెళ్తాంలేండి మేము ఋషుల్లోకి, అది శృతుల్లోకి తెలుసుకుంటామంటే త్రికరణ శుద్ధిగా ఎవరైనా సరే ఏ మంత్ర సాధన చేసినా సరే వాళ్ళు ఆయుష్ పెంచుకునేటువంటి జ్ఞానం ఏంటి, తర్వాత మొత్తం అన్నీ కూడా మీకు అవగతం అవుతూనే ఉంటాయి. ఎవరు ఎలా పుట్టారు, ఎవరు ఎలా పుడతారు, ఎవరు ఎందుకు పుడతారు, ఈ సంబంధించిన కొన్ని దేవరహస్యాలు ఇవన్నీ కూడా మనకు అర్థం కావు. అర్థం కానంత మాత్రాన మనం అది వ్యర్థమైన దానిగా భావించకూడదు. మనకు అర్థం కానంత మాత్రాన అది లేదు అనకూడదు కదా. శాస్త్రపరంగా శోధించాలి, అనేక ప్రామాణికాలు ఉన్నాయి. కాబట్టి మన ఋషుల పరంగా అన్నీ సత్యాలే, మంత్రాలు శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం పరమ సత్యం. అది సంగతి. స్వస్తి.